ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం మేతి మలాయ్ కబాబ్, మేతి మలాయ్ చికెన్ కర్రీ ఇలా చేసుకున్నాం. ఎందుకంటే మెంతి కూర చికెన్, అది కూడా మలాయ్ స్టైల్లో చేసినప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ చేయడానికి నేను ఫస్ట్ ఒక పేస్ట్ తయారు చేసుకుంటాను. ఇదే మన చికెన్కి చక్కగా మ్యారినేట్ చేసి కోట్ చేయడానికి ఈ మేతి పేస్ట్. అయితే ఏదైతే లేతటి మెంతి కూర ఉంటుందో దాన్ని తీసి మనం మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోండి. తర్వాత కొంచెం పుదీనాకు అలాగే కొత్తిమీర, ఈ 3 ఆకులు వేసేసిన తర్వాత దీంట్లో మనం టేస్ట్ కోసము కొంచెం వెల్లుల్లి, అలాగే ఒక అల్లం ముక్క, దీంట్లో నిమ్మకాయ రసం. అయితే మనము ఇది ఒక చట్నీలా చేసి ఈ చికెన్కి పట్టించాలి. సో ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ వేసి, పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ వేయకండి. ఈ కబాబ్కి ఒక 2-3 ముక్కలు పచ్చిమిరపకాయలు వేయండి. తర్వాత జాజికాయ. అయితే జాజికాయ పెద్దగా ఉంటుంది. సో ఈ జాజికాయని మనం ఈ విధంగా పొడి చేసి ఇందులో వేసేసుకుందాం. ఇది చాలా సింపుల్. ఇప్పుడు నేను చూపించింది ఒక అద్భుతమైన చట్నీ. మనకు 5 స్టార్ హోటల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక మింట్ ఆ మేతి చట్నీ మనం తయారు చేయాలంటే ఈ విధంగా చేస్తారు. చట్నీలు చేసేటప్పుడు మెంతి కూర వేయరు, కానీ ఇదే కబాబులకు పట్టించేటప్పుడు ఆ మెంతి కూర వేస్తాం. సో దీంట్లో కొంచెం అంత ఉప్పు వేయండి, నీళ్లు ఏం వేయకండి, గట్టిగా పేస్ట్ తయారు చేసుకోండి. అయితే దీంట్లో మనం క్రీమ్ చీజ్ కూడా కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసి తర్వాత ఈ చికెన్కి ఎలా పట్టించాలో చూద్దాం. మెంతి కూర, మింట్ ఇవన్నీ చేసుకున్న పేస్ట్ రెడీగా ఉంది. అయితే దీంట్లో కొంచెం పెరిగేసుకుంటే మీకు మంచి చట్నీ కూడా తయారవుతుంది. కాకపోతే ఇది క్రీమ్ చీజ్ అంటే మనం పెరుగుని చక్కగా ఒక గుడ్డలో వేసి ఆ నీళ్ళంతా పోయిన తర్వాత చక్కగా ఇది హంకర్డ్ అంటారు, ఇది ఇంగ్లీష్లో క్రీమ్ చీజ్ అంటారు. దీన్ని మనం రకరకాల స్వీట్లలో వాటిలలో కూడా వాడుకోవచ్చు. కబాబ్స్లో సూపర్గా ఉంటుంది. అయితే ఫస్ట్ చికెన్ ముక్కలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ దాంతో ఎప్పుడైతే మనము ఇలా క్రీమ్ చీజ్ హంకర్డ్ వేసి మనం కుక్ చేస్తామో దాన్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. చాలా లో హీట్లో మనం కుక్ చేయాలి, చాలా జాగ్రత్తగా కుక్ చేయాలి. ఎందుకంటే ఇది మాడితే మళ్ళీ చేదు వస్తుంది. అందుకని చెప్పి చికెన్ చిన్న ముక్కలు అంటే చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దీన్ని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఈ క్రీమ్ చీజ్ని పేస్ట్ లాగా చేసి తర్వాత మనం పట్టించవచ్చు, లేకపోతే ఇందులోనే వేసి చేయొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసుకున్న చికెన్కి. దీనిపైన మీరు కావాలంటే ఉప్పు, ఆల్రెడీ చికెన్ని నేను బ్రైన్ చేసి ఉంచాను, అందుకని చెప్పేసి కొంచెం వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం చేసిన మింట్ పేస్ట్లో కూడా ఉంటుంది. మన ఈ మెంతి కూర మింట్ పేస్ట్ని కొంచెంగా వేయండి, ఉంది కదా అనేసి మొత్తం వేసేయకండి. చికెన్ని ఈ విధంగా చక్కగా చూడడానికి గ్రీన్గా అయ్యేలా తయారు చేసుకోండి. కానీ ఇప్పుడు దీన్ని మలాయ్ చేసినప్పుడే దీనికి టేస్ట్ ఎంతో మంచిగా ఈ గ్రీన్ మిశ్రమం పట్టేసుకుంది. అందుకని చెప్పేసి ఇది పేస్ట్లా తయారు చేశాను, కొంచెం కూడా నీళ్లు వేయలేదు. అలా ఫాలో చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం హంకర్డ్, ఏదైతే మనం క్రీమ్ చీజ్ అన్నానో ఈ హంకర్డ్ని తీసుకొని ఇలా పక్కన వేసుకొని ఫస్ట్ దీన్ని క్రీమ్ చేయాలి. అంటే ఇలా చక్కగా చేత్తోటి సాఫ్ట్గా చేసుకొని ఎప్పుడైతే ఇది మనకి సాఫ్ట్గా అవుతుందో దీంట్లో ఇప్పుడు దీన్ని ఈ ముక్కలకి పట్టించాలి. ఎంతో ఈజీ. హోటల్లో ఈ కబాబ్ వడ్డించడానికి వాళ్ళు బోల్డ్ అంత ఛార్జ్ చేస్తారు. మన ఇంట్లో మనం చక్కగా 1 కేజీ బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే 10 మంది తినొచ్చు ఇలాంటి కబాబ్. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ చికెన్కి పట్టించేసాను ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు దీన్ని కనుక మనము పుల్లలకి పెట్టేసుకొని మనము దీన్ని డైరెక్ట్ మంట మీద కుక్ చేసుకోవచ్చు. కానీ దీనికి కుక్ చేసేటప్పుడు కొంచెం లైట్గా నూనె అద్ది కుక్ చేయాలి. ఆ టెక్నిక్ ఎలాగో చూపిస్తాను. ఫస్టే నూనె పెట్టకూడదు, ఫస్ట్ కొంచెం సేపు కాలిన తర్వాత చేయాలి. ఈ చికెన్ని ఇలా చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 గంటల తర్వాత చేయొచ్చు. ఇప్పుడే బ్రైన్ చేశాను కాబట్టి ఇప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వుడెన్ స్కివర్స్ అంటారు, ఈ పుల్లల్లాగా ఉన్న వాటిని తీసుకొని మనం ఈ చికెన్ పీసుల్ని స్లోగా వాటికి తొడిగిచ్చేయండి. 1 2
3 4 ఇలా 4-5 ముక్కలు వేసుకోండి. ఒక్కొక్క దానికి పెట్టేసుకొని మళ్ళీ సైడ్లో పెట్టేసుకోండి. మనకి పిల్లలకు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు భలే ఇష్టపడతారు. సో ఈ చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా కబాబ్స్ లాగా చేసుకోండి. ఇంకేం కావాలి చెప్పండి జీవితంలో? పర్ఫెక్ట్. అన్నీ ఈ విధంగా ముక్కల్ని చక్కగా ఇలా తొడిగిచ్చినప్పుడు దాంట్లో కొంచెం ఆ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం దీనిపైన అప్లై కూడా చేసేయచ్చు. వచ్చేసింది. ఇంకొక ముక్క. ఆహా, ఉండు బాగా ఉండు. ఈ చిన్న చిన్న ముక్కలు మంటలో పడిపోతాయేమో డైరెక్ట్గా. అంతే, మనకి అయిపోయింది. ఇది పెట్టేసుకుందాం. ఈ ఎక్స్ట్రా పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టేసుకోండి. తర్వాత మనకి కబాబ్స్ కాల్చిన తర్వాత దాన్ని పైన లైట్ కోట్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోవచ్చు. మనం మిగిలిన ఆ మిశ్రమం పైన కొంచెం నూనె వేసుకోండి. దాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన మంట ఈ దానిపైన మనం స్లోగా ఈ స్కీవర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఒక్కొక్కటి ఇలా కూర్చోబెట్టండి. చుష్మంటుంది. 2 3 4 5. అయితే వీటిని మనం ఊరికే కదలమాకండి. ఎందుకంటే మనకి ఆ మంట తాకుతుంది. ఎంత తక్కువ మంటలో అయినా కుక్ చేసుకుందాం. స్లోగా ఆ వేడి తాకి మనకి ఇవి కుక్ అవుతాయి. 4 నిమిషాలు ఒక పక్కన కుక్ చేసి తర్వాత దానికి నూనె పెట్టి మరో పక్కన మనం కుక్ చేద్దాం. కాబట్టి స్లోగా, తొందరపాటు లేదు. దాన్ని ఊరికే కదిలిపితే దాని మసాలా అంతా పడిపోతుంది. అలా కాకుండా స్లోగా దీన్ని అప్పుడప్పుడు మనం కుక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో దాన్ని డైరెక్షన్ మార్చండి. ఎందుకంటే ఒక సైడ్ ముక్కలకి వేడి తాకినా మరో సైడ్ తాకకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ చేసుకోవడం కోసం. సో ఈ విధంగా అప్పుడప్పుడు దీన్ని ఇలా జరుపుకోండి. మరో పక్కకి జరపండి. మనకి ఆ కుక్ అవుతున్నది దగ్గరగా వింటే సౌండ్ వస్తుంది. స్లోగా కుక్ చేయండి. దీన్ని కుక్ చేయడానికి ఒక 8 నిమిషాలు తీసుకోండి. కానీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు. ముక్కలు చాలా చిన్నగా ఉన్నాయి, ఈజీగా కుక్ అయిపోతుంది. కానీ మనకి ఆ టేస్ట్ రావాలి అంటే పర్ఫెక్ట్గా స్లోగా కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వాటిని ఇలా తీయండి. తీసేసి మరో పక్కకి పెట్టేసుకుందాం. ఫస్ట్ అన్నీ తీసి పెట్టుకుందాం. మనకి ఏది ఎక్కువ కాలిందో అది కార్నర్కి పుష్ చేద్దాం. ఏది తక్కువ కాలిందో అది సెంటర్లోకి పెడదాం. చూడండి, లైట్గా అంటుకుంది, పర్లేదు, పర్ఫెక్ట్. చూడండి, ఇప్పుడు ఈ ముక్కలు కొంచెం తక్కువగా కాలింది, ఇది సెంటర్లోకి పెడదాం. ఇలా ఇది కూడా తక్కువ కాలింది, సెంటర్లో పెడదాం. ఇది కొంచెం ఎక్కువ కాలింది, కార్నర్లో పెడదాం. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నూనెతో కలిపిన దాన్ని లైట్గా దీనిపైన వేయండి. వేసి మళ్ళీ స్లోగా ఇదే విధంగా కుక్ చేసుకోండి. కొంతమంది ఉంటారు, మా దగ్గర ఇది లేదు, మేము డైరెక్ట్ ప్యాన్లో చేసుకోవచ్చా అంటే అది కూడా చూపిస్తాను. ఇలా ప్యాన్లో పెట్టేసి దీనిపైన కొంచెం అరిటాకు పెట్టేసి ఆ అరిటాకు వేడి తాకుతూ ఉంటుంది. దీనికి కొంచెం లైట్గా నూనె దీనిపైన చల్లండి. ఇప్పుడు మన కబాబ్ ఏదైతే ఉందో వాటిని తీసేసి దీని మీద కూడా పెట్టేసి కుక్ చేయొచ్చు. ఇప్పుడు ఆకు కొంచెం మాడినట్టు అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా మీకు ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోయింది. ఓహో, ఆహా, చూడండి, మనకి 2 పక్కల పర్ఫెక్ట్. ఓహో, చూడండి, మనకి ఎలా ఫ్లేమ్ మీద కుక్ చేస్తామో అలాగే ఇలా కూడా కుక్ చేసుకోగలిగాము. ఆహా, చూడండి, దీని మీద కూడా లైట్గా రంగు వచ్చింది. అరిటాకు కొంచెం కాలిపోయినట్టు అయిపోయి ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనం ఈ మేతి మలాయ్ కబాబ్ మనం తయారు చేసేసుకున్నాం. ఇంకా ఏంటి ఆలస్యం, మరి తినడమే. కానీ చాలా వేడిగా ఉంది. ఇలాగ ప్యాన్లో నుంచి తీగానే, కానీ చూడండి, ఎంత వేడిగా ఉన్నా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటేనే మజా. అందుకే మంచిగా టేస్టీగా మన ఈ కబాబ్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, తినండి. దీంతోపాటు మీకు నచ్చిన సాస్ ఏదున్నా వడ్డించుకొని తినండి. ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. చేసుకోండి.
సూపర్ అంటే సూపర్ అని ఫుల్గా జీవితాన్ని ఆస్వాదించండి. మేతి మలాయ్ కబాబ్. ఈ కబాబ్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో కొంచెం మెంతికూర, పుదీనాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయ రసం, పచ్చిమిరపకాయలు, కొంచెం జాజికాయ తురిమేసి కొంచెం ఉప్పు వేసి దీన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మనం చికెన్ ముక్కలతో పాటు కొంచెం గరం మసాలా వేసి మనం తయారు చేసిన ఆ మెంతికూర పేస్ట్ని దీంతో పాటు కలిపి మనం తయారు చేసుకున్న హంగ్ కర్డ్ అంటే వడగట్టిన పెరుగు మిశ్రమాన్ని తీసుకొని దీంతో పాటు చూపించిన విధంగా కలిపి వుడెన్ స్కీవర్స్కి చూపించిన విధంగా వాటిని గుచ్చుకొని డైరెక్ట్ మంట మీద లేకపోతే ప్యాన్ పైన వీటిని కుక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ మేతి మలాయ్ కబాబ్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.